ఇప్పుడు ఐపీఎల్ చూడడంలో తప్పు లేదు. పని లేనప్పుడు ఐపీఎల్ చూడండి. ఐపీఎల్ని చూడడమే పనిగా పెట్టుకోకండి. ఎందుకంటే మనకు ఉండేది 24 గంటలు. 24 గంటల్లో నువ్వు 4-5 గంటలు ఐపీఎల్గా పెట్టేసి ఇంకేం పని చేస్తావు నువ్వు? ముందు ఫ్యూచర్ మీద ధ్యాస పెట్టండి. నేను చెప్పేంత టోని కాదు, కానీ చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ ఇప్పుడు అంతా బెట్టింగ్లు అయిపోతున్నాయి. యూత్ అంతా కొంచెము ఐపీఎల్ బెట్టింగ్లలో పడి చాలా ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు లాస్ అవుతున్నారు. దానివల్ల రోడ్డు మీద పడే పరిస్థితికి వస్తున్నారు. దయవుంచి చెప్తున్నా, ఐపీఎల్ చూడండి, టైంపాస్గా చూడండి. అది గేమ్ లాగానే చూడండి. దాన్ని పర్సనల్గా తీసుకోండి. మీరు ఏదో రాత్రి కోటీశ్వర్లు కావాలని అయితే ఆలోచనలోకి అయితే వెళ్ళకండి. ఎందుకంటే బెట్టింగ్లో పైకి వచ్చినోడు చరిత్రలోనే లేడు. బెట్టింగ్ల వల్ల ఇండ్లు అమ్ముకున్నవాడు ఉన్నాడు, రోడ్డు మీద పడినవాడు కూడా ఉన్నాడు. మీరు దయవుంచి ఐపీఎల్లో చూడండి, బెట్టింగ్లు ఆడకండి. మీరు ఆడాలని ఆలోచన ఉంటే తీసేయండి, ఆలోచన రానియకండి. అంటే ఆర్సీబీ, రాజస్థాన్, గుజరాత్ 3 టీమ్స్ ఉన్నాయి. ఈ మూడిట్లో ఏ టీం గెలిచే ఛాన్స్ ఉంది? గుజరాత్ అని అనుకుంటున్నా. వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులోనే చాలా మంచి ఆట ఆడుతున్నాడా? దాని గురించి ఏం చెప్తారు అన్న? అతనికి మంచి ఫ్యూచర్ ఉందన్న. అతన్ని ఎక్కువ మీడియా ముందు తీసుకురావకండి. అతను తెలియక ఏదైనా మాట్లాడితే అది అతని లైఫ్కే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అతని వయసును దృష్టిలో పెట్టుకొని మీడియా వాళ్ళు కూడా మీడియా ముందు తీసుకొని రావకండి. అతనికి ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది.